రాముడు ధర్మస్వరూపుడు, సత్యవాక్య పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు. ఇది రామాయణం చెప్తుంది. ఈ విషయాలు చెప్పు. రామాయణంలో నాకు చదివాను, నాకు ఇలా అనిపిస్తుంది. ఏది ఖురాన్ గురించి చెప్పు ఒకసారి. ఖురాన్ మీద నా అభిప్రాయం ఇది, అల్లా పలానా డాష్, అల్లా పలానా డాష్, లేదా మహమ్మద్ పలానా డాష్ అని చెప్పి ఖురాన్ మీద మహమ్మద్ మీద నీ అభిప్రాయం చెప్పు. కత్తికో కండకు నరుగుతారు వాళ్ళు అయితే. అందుకని ఖురాన్ మీద చెప్పడం, అభిప్రాయాలు చెప్పడం. హిందువులు అయితే చేతగాని వాళ్ళు కదా, ఏమన్నా పడుంటారులే అనే ధైర్యం అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు మరి హిందూ సంఘాలు ఇవన్నీ ఇలా రియాక్ట్ అవుతాయి అని చెప్పి. ఇది మొదటి దశ, వార్నింగ్ బెల్ ఇది. నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అయితే మాత్రం మీ విషయంలో పనిచేయని చట్టాలు మా విషయంలో ఎలా పనిచేస్తాయో మేము చూస్తాం. మేము చేసేది మేము చేస్తాం. చట్టాలు మీ విషయంలో పనిచేయనప్పుడు మా విషయంలో ఎలా పనిచేస్తాయో మేము చూస్తాం. అసలు కోర్టులో తెచ్చుకుందాం. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా